Hello Kushikam James, how are you all? ఈ రోజు as usual నేను మీ ముందుకి 2025 జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్ ఇచ్చే సిరీస్ లో భాగంగా ఈ రోజు నేను మీ ముందుకి ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను. ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూసేద్దాము అండ్ దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్సర్ ఎలా చూడాలి అనేది కూడా చూసేద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఇది ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ అన్నమాట. ఈ డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ఈ క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ద పాసిబుల్ నంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ ఫర్ 5-phenyl pent-4-ene 2-ol. సో ఇలా ఒక నేమ్ ఇచ్చారు, IUPAC నేమ్. దానికి సంబంధించి స్ట్రక్చర్ మనం కనుక డ్రా చేస్తే దీనిలో స్టీరియో ఐసోమర్స్ ఎన్ని ఉంటాయి అనేది చెప్పొచ్చు. సో రూట్ వర్డ్ వచ్చేసి మనకి పెంట్ అంటే మనకి 5 కార్బన్స్ ఉంటాయి. అలాగే 5th కార్బన్ మీద ఫినైల్ గ్రూప్ ఉంది. ఫినైల్ గ్రూప్ అంటే బెంజిన్ రింగ్ అంటాము. 4th కార్బన్ కి 5th కార్బన్ కి మధ్యలో ఈన్ ఉంది. 4-ene అన్నాము అంటే ఈన్ అంటే డబుల్ బాండ్ ఏ రెండు కార్బన్స్ మధ్య ఉంది, 4th and 5th కార్బన్స్ మధ్య ఉంది. అలాగే 2-ol అంటే 2nd కార్బన్ మీద మనకి ఆల్కహాల్ ఉందన్నమాట. దీనికి సంబంధించిన స్ట్రక్చర్ నేను డ్రా చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇది దీనికి సంబంధించిన స్ట్రక్చర్ అన్నమాట. ఒకసారి మన కన్వీనియన్స్ కోసము నేను నంబరింగ్ ఇస్తున్నాను చూడండి. ఇది 1st కార్బన్, ఇది 2nd కార్బన్, ఇది 3rd, అలాగే ఈ కార్నర్ లో ఉన్నది నాకు 4th కార్బన్, అలాగే ఇది 5th కార్బన్ అనమాట. 5th కార్బన్ మీద ఫినైల్ గ్రూప్ ఉంది. 4th కార్బన్ కి 5th కార్బన్ కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది. 2nd కార్బన్ మీద నాకు OH గ్రూప్ ఉంది. సో ఇది వాడు అడిగిన నేమ్ కి సంబంధించిన స్ట్రక్చర్. ఇప్పుడు స్టీరియో ఐసోమర్స్ అన్నాడు. స్టీరియో ఐసోమర్స్ అంటే మనకు తెలుసు ఏంటి, 3 డైమెన్షనల్ అంటే ఒకటే స్ట్రక్చర్ ఉండాలి, ఒకటే ఫంక్షనల్ గ్రూప్స్ ఉండాలి, పొజిషన్స్ సేమ్ ఉండాలి, సేమ్ స్ట్రక్చర్ ఉండాలి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే వాటి 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ లో డిఫరెన్స్ ఉండాలి. సో మనకి స్టీరియో ఐసోమర్స్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే జనరల్ గా 2 మెయిన్ పాయింట్స్ లో అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ ది కైరల్ సెంటర్. సో కైరల్ సెంటర్ అంటే ఒక కార్బన్ 4 కంప్లీట్లీ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆటమ్స్ కి కనుక బాండ్ అయి ఉంటే దాన్ని మనం కైరల్ కార్బన్ అంటాము. సో ఎన్ని స్టీరియో ఐసోమర్స్ ఉంటాయి అనేది మనకి కైరల్ సెంటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే సెకండ్ వచ్చేసి మనకి డబుల్ బాండ్. సో ఈ డబుల్ బాండ్ అనేది ఉన్నప్పుడు మనకి అసిమెట్రిక్ మాలిక్యూల్ కనుక అయితే అంటే డబుల్ బాండ్కి అటువైపు ఇటువైపు మనం ఆల్రెడీ సిస్ ట్రాన్స్ ఐసోమరిజం గురించి చూసాము. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో మీకు నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఒకసారి చూడండి. సిస్ ట్రాన్స్ ఐసోమరిజం అంటే ఏంటి మీకు తెలుస్తుంది. సో ఒక డబుల్ బాండ్ని బట్టి మనకి సిస్ అంటే ఒకటే వైపు 2 గ్రూప్స్ మనకి ఒకటే గ్రూప్ లేదు కాబట్టి ఇక్కడ మనము లైక్ హైడ్రోజన్ ఉంది, అఫ్ కోర్స్ ఒకవైపు ఫినైల్ గ్రూప్ ఉంది, ఇంకొక వైపు వేరే ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని మనం సిస్ ట్రాన్స్ ఐసోమరిజం అనుకోవచ్చు. సో ఆర్ అండ్ సిస్ ట్రాన్స్ ఐసోమరిజం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కార్బన్ ఉంది. ఫస్ట్ కార్బన్ ని నేను CH3 అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ నాట్ ఏ కైరల్ సెంటర్. ఫస్ట్ కార్బన్ అనేది మనకి కైరల్ సెంటర్ కాదు, ఎందుకంటే కార్బన్ కి 3 హైడ్రోజన్స్ అటాచ్ అయినాయి. సెకండ్ కార్బన్ అనేది మనకి కైరల్ సెంటర్, ఎందుకని ఒకవైపు CH3 ఉంది, ఒకవైపు ఈ గ్రూప్ మొత్తం ఉంది, ఒకవైపు OH ఉంది. అలాగే 4th వ్యాలెన్సీ సాటిస్ఫై చేయడానికి మనకి ఒక హైడ్రోజన్ కూడా ఉంటుంది. సో ఈ సెకండ్ కార్బన్ అనేది నాకు కైరల్ సెంటర్ అవుతుంది. సో ప్రస్తుతానికి కైరల్ సెంటర్ అనేది ఒకటి ఉంది. అలాగే నాకు సిస్ ట్రాన్స్ ఐసోమరిజం చూపించడానికి నాకు ఇక్కడ 4th and 5th కార్బన్స్ మధ్యలో ఒక డబుల్ బాండ్ ఉంది. ఒక డబుల్ బాండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దాన్ని మనం స్టీరియో సెంటర్గా కన్సిడర్ చేస్తాము. సో డబుల్ బాండ్ అంటే స్టీరియో సెంటర్ కూడా నాకు ఒకటి ఉందన్నమాట. సో అంటే ఇచ్చిన మాలిక్యూల్లో స్టీరియో ఐసోమర్స్ చూపించడానికి నాకు 2 స్టీరియో సెంటర్స్ ఉన్నాయి అంటాము. సో ఎప్పుడైతే అన్సిమెట్రికల్ మాలిక్యూల్ ఉంటుందో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ ఉంటాయో దానికి వచ్చే స్టీరియో ఐసోమర్స్ నంబర్ని నేను ఈ ఫార్ములాతో చెప్పొచ్చు, 2n అని చెప్పొచ్చు. అండ్ n ఏంటి, ఒకటి కైరల్ సెంటర్ ఉంది, ఒకటి డబుల్ బాండ్ ఉంది కాబట్టి నాకు n వాల్యూ అనేది 2 అవుతుంది. సో నంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ నాకు 2n అంటే 2 అంటే టోటల్ నంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ స్ట్రక్చర్ విల్ బి 4 అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, నేర్చుకున్నారు కంటెంట్ అనేది కనుక అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కుషికం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్. అలాగే మీకు కెమిస్ట్రీలో ఏదైనా డౌట్ ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్ కనుక మీరు నాకు కామెంట్ చేశారు అంటే నేను తప్పకుండా మీకోసం కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చేసి తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. సీ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.